ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? ప్రార్థన చేసుకున్నారా? బైబిల్ అధ్యయనం చేశారా? ఓకే, టుడే ఐ వాంట్ టు షేర్ యూ ఎ స్మాల్ స్టోరీ. ఒకరోజు పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు ఒక ఒక బ్రదర్ ఆయన ప్రేయర్ అయిపోయినాక పాస్టర్ గారిని అడుగుతారు. పాస్టర్ గారు అంటారు, యేసయ్య సర్వాంతయామి, ఆయన గొప్ప దేవుడు, ఆయన సర్వసృష్టికర్త. ఆయన మాటలు విన్న ఈ బ్రదరు క్వశ్చన్ ఏమి అడుగుతాడంటే, యేసయ్య సర్వాంతయామి అన్నారు కదా, ఆయన ఎంత సైజులో ఉంటారు పాస్టర్ గారు అని అడుగుతాడు. అప్పుడు పాస్టర్ గారు నేను నీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనేసి ఒక నెక్స్ట్ డే బ్రదర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు బయటికి తీసుకొచ్చి పైన ఉన్న ఏరోప్లేన్ వెళ్తుంటే దాన్ని చూపించి అది చూడు అని అన్నప్పుడు ఆయన అది మెషర్ చేస్తూ చూస్తూ అంటాడు, ఇంత చిన్నగా ఉంటాడు ఆ యేసయ్య అని అంటాడు. మళ్ళీ పాస్టర్ నవ్వుతూ ఆయన ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళి అక్కడ పార్క్ చేసిన ఒక ఏరోప్లేన్ని చూపించినప్పుడు ఆ బ్రదర్ అది చూసి, ఇంత పెద్దగా ఉంటుందా ఏరోప్లేన్, పైనకి చూస్తే అంత చిన్నగా ఉంది అని అంటాడు. అప్పుడు పాస్టర్ గారు అంటారు, నువ్వు యేసయ్యను ఎంత దగ్గరగా చూస్తే ఆయన నీకు అంత సమీపంగా ఉంటాడు. ఆయనను దూరం నుంచి చూస్తే నువ్వు ఆయన కార్యాలను నువ్వేం చూడలేవు. ఈరోజు ఆయన కార్యాలను చూడాలన్నా, ఆయనకి దగ్గరగా ఉండాలన్నా కేవలం బైబిల్ అధ్యయనం చేయడం వల్ల మాత్రమే, ఆయన ప్రార్థనలో ఆయనతో గడపడం మాత్రమే. యేసయ్య అంటున్నారు మార్కు సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో, నేను నీ శత్రువులను నీకు పాదపీఠంగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పాను. యేసయ్య అంటున్నారు, ఆయన మన శత్రువులను మనకు అది ఏ కాడి అయినా సరే ఆయన మన పాదపీఠం మన అరికాళ్ళ కింద ఉంచుతానని, అప్పటి వరకు నువ్వు నా కుడిపార్శ్వంన కూర్చుండమని ఆయన చెప్తున్నారు. ఈరోజు నువ్వు ఎంత పెద్ద సమస్య గుండా వెళ్తున్నా కూడా అది ఆయనతో నువ్వు సహవాసం కలిగి ఉన్నప్పుడు అది నీకు చాలా చిన్నదిగానే ఉంటుంది. ఆయనతో సహవాసం లేనప్పుడు పెద్దగా అనిపిస్తాయి. సో దేవుని బిడ్డ, దయచేసి ప్రార్థనలో వాక్యంలో గడప.